చెప్పండి ఎలా చేయాలి. అండ్ దానికన్నా ముందు అసలు మనకి ఏమేమి పదార్థాలు కావాలి రెసిపీకి ఒకసారి చెప్పండి. ఉడికించిన అన్నము, గరం మసాలా, క్యారెట్, పన్నీరు, పసుపు, ఇది జీడిపప్పు, కొబ్బరి, కొత్తిమీర, ఉప్పు, పుదీనా పేస్ట్, పచ్చిమిర్చి, ఆయిల్. ఓకే, మనం స్టార్ట్ చేద్దాం అయితే. చెప్పండి. సో మీది హైదరాబాద్ అండి? మీరు పుట్టిన పెరిగిందంతా ఎక్కడైనా? లేదండి, ఊరు. ఏ ఊరు మీది? మాది సిద్దిపేట అండి. సిద్దిపేట. ఓకే. సో ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ హైదరాబాద్ లో? చాలా రోజులు అయిపోయింది. చాలా సంవత్సరాలు. చాలా సంవత్సరాలు. ఇది వేసుకోవాలండి. సో సిద్దిపేట వెళ్తూ వస్తూ ఉంటారు ఎప్పుడు కూడా? వెళ్తున్నాం. పండగలకి పండుగలకి ఏం వెళ్ళాం కానీ ఏమన్నా ఫంక్షన్స్ కానీ అట్లా అయితే వెళ్తాము. మొత్తం ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంటుంది అన్నమాట. ఓకే. సో మీ పిల్లలు ఇద్దరు గురించి చెప్పండి. జాబ్స్ చేస్తున్నారని చెప్పారు. అవును మేడం, జాబ్ చేస్తున్నారు. ఏమేమి జాబ్స్ లో ఉన్నారు వాళ్ళు? అమ్మాయి హైటెక్ సిటీలో చేస్తుంది, అబ్బాయి ఇక్కడ నాచారంలో చేస్తాడు. ఓకే ఓకే. సో ఏం చదువుకున్నారు మీ పిల్లలిద్దరు? అమ్మాయిది MBA అయిపోయిందండి, అబ్బాయి 10th వరకు చదివి ఐటీఐ చేసిండు. దాని పరంగానే జాబ్. సో మీరు ఏమేమి వంటలు చేస్తూ ఉంటారండి ఇంట్లో? చేస్తుంటాను మేడం మామూలుగా. అంటే బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి ఏం స్పెషల్స్ ఉంటాయి డైలీ? బ్రేక్ఫాస్ట్ అంటూ ఏమీ ఎక్కువ ఉండదు, చపాతీలు ఎక్కువ చేసుకుంటాము. ఓకే. మార్నింగ్ అండ్ నైటా? మార్నింగ్ లేకుండా నైట్ కంపల్సరీ చపాతీ. ఇది ఇప్పుడు అవి వేగినాయి కదా, కొంచెం క్యారెట్ వేసుకుంటాం. ఓకే. సో జనరల్ గా పుదీనా రైస్ అయితే మనం చేసుకుంటూనే ఉంటాం ఇంట్లో, కానీ దీంట్లో మనం కోకోనట్ యాడ్ చేయడమే స్పెషల్ ఏమో. అవును, పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, అది బాగుంటుంది. కొంచెం టేస్ట్ కోసం నేను పన్నీర్ వేస్తున్నాను. ఓకే. కొంచెం పచ్చిమిర్చి. నేను ఆల్రెడీ ఇందులో పేస్ట్ లో 2-3 పచ్చిమిర్చిలు వేసినాను. కొంచెం ఇందులో కొంచెం అల్లము, వెల్లుల్లి, 2 పచ్చిమిర్చిలు వేసి పేస్ట్ చేసి కొంచెం చిన్న పెట్టాను. సో మీరు ఏం చేస్తుంటారండి ఇంట్లో ఫ్రీగా ఉన్నప్పుడు? ఏమేమి హాబీస్ ఉన్నాయి మీకు? హాబీస్ ఏమీ లేదు, నేను అంటే టీవీ చూడడమో, బుక్స్ చదవడమో, సినిమాలకు వెళ్ళడమో ఏదో ఒకటి. టీవీ చూస్తాను. అవునా? ఎలాంటి షోస్ ఇష్టం మీకు టీవీలో? మీ ప్రోగ్రామ్ కంపల్సరీ చూస్తాను. నేనంటే ఇష్టమా మీకు బాగా? అందుకే కదా మేడం చూసి తర్వాత వేసుకున్నాము. సో మా షో చూసి మరి వంటలు ట్రై చేశారా ఇంట్లో? అప్పుడప్పుడు చేశారా కొన్నైనా? సో మా షోలో మీకు ఏమి ఇష్టం బాగా? ఇది బాగానే చేస్తారు. ఇది ఎక్కడికో వెళ్ళిపోయింది కదా, కాదండి ఇది ఎక్కడికో వెళ్ళిపోయిందా? చాలా మంది ఫాలో చేస్తారు కదా. అవునవును. కలర్ కోసం. ఓకే. మీరు ఎప్పుడు పెళ్లి చేసుకునేది మేడం? మరి ఈ సంవత్సరంలో చేసుకుంటారా పెళ్లి? చేసుకుంటే మంచి మీ పెళ్లి చేసుకుంటే నన్ను అట్లా దావత్కు రావాల్సి వస్తుంది. అయ్యో తప్పకుండా పిలుస్తానులేండి పెళ్లి చేసుకుంటే, కానీ ఫస్ట్ పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి కొడుకు కావాలి కదండి. పెళ్లి కొడుకు కరువులేదు కదా దేశం మీద. పెళ్లి కొడుకు కావాలి కదా పెళ్లి చేసుకోవాలంటే. ఈ సంవత్సరంలో దొరుకుతాడు, ఎప్పుడు దొరుకుతాడు, ఎలా చెప్పండి? పుదీనా పేస్ట్ ఇది. ఈ మధ్య అందరూ అడుగుతున్నారు పెళ్లి గురించి, చేసుకోవాలి కదా. అంటే ఎప్పుడు యాంకరింగ్ చేసుకుంటేనే ఉంటే ఎట్లా, పెళ్లి కూడా చేసుకోవాలి కదా. అదే అండి, పెళ్లి కొడుకు దొరికితే పెళ్లి చేసుకుంటా. ఎవరిని చేసుకోవాలో క్లారిటీ ఉండాలి కదా కనీసం మనకు, అది మెయిన్ ప్రాబ్లం. మీరు యాంకరింగ్ చేయడానికే సరిపోయింది, ఇంకా పెళ్లి మీద ఆలోచిస్తలేరు. లేదు అట్లేం లేదు. అయ్యో అలా ఏం లేదు.
అప్పుడప్పుడు టూర్ వెళ్తుంటారా మీరు ఈ యాంకరింగ్ ఏనా? అయ్యో లేదండి, అలా ఏం లేదు. వెళ్తుంటానండి, బయటకు కూడా వెళ్తుంటాను. ఏమో అయ్యో మా ప్రోగ్రామ్ రోజు వస్తుంటుందని. ఉప్పు బయటికి కూడా వెళ్తుంటానండి. అచ్చా, ఎప్పుడు యాంకరింగ్ లోనే కనిపిస్తారు కదా అట్లాను. పోనీ ఏం చేయమంటారు మీరే చెప్పండి. ఏం చేసేది ఏముంది, మీ పని మీరు చేస్తారు అంతే కదా. పోనీ ఏమైనా చేయాలా, ఏమైనా చెప్పాలా చెప్పండి. ఏం లేదు. పెళ్లి చేసుకోమంటారా? సరే చేసుకుంటే ఎవరో ఒక పెళ్లి కొడుకుని ఎత్తి పెట్టండి. నేనా? మేము చూసింది మీరు నచ్చుతారా? ఫస్ట్ అయితే చూడండి, నచ్చుతుంది లేదు తర్వాత చెప్తా. రైస్. థ్యాంక్స్ అండి నా పెళ్లి గురించి ఆలోచించినందుకు. నా క్లోజ్ వాళ్ళు నా పెళ్లి గురించి ఆలోచిస్తారంటే అంటే పిల్లలకు వయసు అయినప్పుడు ఇక మరి పెళ్లి వయసు వచ్చినప్పుడు పెళ్లి గురించి చేసుకోవాలంటారా? అవును, అది కూడా కరెక్ట్. అంటే అంటే మీరు అట్లీస్ట్ ఆలోచించి ఆ మాత్రం చెప్తున్నారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. అంటే అంతే కదా, వయసు వచ్చినప్పుడు మరి పిల్లలు వయసు ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవడమే కదా. అవునండి, చేసుకుంటానండి. నేను మీరు బయటికి వెళ్తారో లేదో ఎప్పుడు చూసినా మీరు యాంకరింగ్ లోనే ఉంటారు కదా. లేదు లేదు అట్లేం లేదు. అట్లా అనుకో నేను అడిగినాను. లేదు లేదు అట్లేం లేదు, పోతుంటానండి. కొంచెం గరం మసాలా కొంచెం స్మెల్ కోసం. ఎక్కువ వద్దా? ఎక్కువ చాలా కొంచెం వేసారు చాలు. అది పుదీనా ఫ్లేవర్ తెలియదు కదా. అవునవును, మళ్ళీ గరం మసాలా స్పైసీ ఉంటుంది అట్లా కొంచెం. మొన్న నేను పోయిన నెల 22వ తారీఖు అయోధ్య వెళ్ళిన. అవునా? ఎట్లుందండి? చాలా బాగుంది. అవునా? నైస్. సేమ్ తిరుపతి చూసిన ఫీలింగ్ వచ్చింది. అవునా? చాలా బాగా, అంటే చాలా మన మోదీ సార్ అవును ట్రైన్ పెట్టాడు కదా, ఫ్రీగా వెళ్ళాను. ఫ్రీగా వెళ్ళారా? అంటే ఓన్లీ మనకు ట్రైన్ ఛార్జ్, మిగతా అన్ని వాళ్ళవే. చాలా బాగా, అంటే చాలా బాగా. అది ఈ ప్రోగ్రామ్ ద్వారా ఆ సార్కి, మోదీ సార్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నరేంద్ర మోదీ గారు ఈ ప్రోగ్రామ్ కనుక మీరు వాచ్ చేస్తున్నట్టయితే థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఒక 14 మంది వెళ్ళాము. మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్ళిన ఆయన గుడిమల్కాపూర్లో ఉంటాడు, అతని ద్వారానే వెళ్ళినాము. ఆయనకు కూడా ఈ ప్రోగ్రామ్ వల్ల థ్యాంక్స్ అందరికి. మరి చెప్పుకో, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి అయిపోయిందండి. మీరు ఇద్దాం. సో ఎట్లయిందండి రాముల వారి దర్శనం? చాలా బాగా, అంటే చాలా బాగా అయ్యింది. సో టెంపుల్ అంతా మీరు అనుకున్న దానికంటే చాలా బాగుంది. ఎలా ఇంకా కడుతున్నారు? ఇంకా బాగుంది. రాముడు విగ్రహం చాలా బాగుంది. ఎంత దూరం నుంచి చూసినా కనిపిస్తాడు ఆ బాలరాముడు అన్నట్టే గాని, మనకి ఎంత దూరం నుంచి చూసినా కనిపిస్తాడు. ఓకే, వెళ్ళాలండి నేను కూడా ఒకసారి. వెళ్ళండి, వెళ్ళి వచ్చినాక నా పెళ్లి కుదురుతుందేమో. హోప్ఫుల్లీ మీరు అన్నందుకన్నా పోతారండి, మీరు అన్నందుకన్నా పోయి ఒకసారి వస్తుంది. అందరూ పెళ్ళి అవుతుందో లేదో నేను కూడా చూస్తాను. అవుతుందిలేండి ఈసారి. ఓకే, అయితే మంచిది. అయిపోయిందండి. స్టవ్ కట్టేచ్చా? ఓకే. సో మీరు ఇంకా ఎట్లాంటివి ఏమేమి ట్రైస్ చేస్తూ ఉంటారండి? నేను క్యారెట్ రైస్, మళ్ళీ వెజిటేబుల్స్ అన్ని కలిపి అది చేస్తాను. మా అమ్మాయికి బాక్స్ కోసం అని కొంచెం చేసి పెడతా. కొత్తిమీర, పుదీనా కోకోనట్ రైస్ టేస్ట్ చూసి. తప్పకుండా అండి. సో చూస్తున్నారు కదండి, పుదీనా కోకోనట్ రైస్ రెడీగా ఉంది నా చేతిలో. ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్పేస్తాను. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. పుదీనా కోకోనట్ రైస్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి తురుము, ఉడికించిన అన్నము, క్యారెట్ ముక్కలు, జీడిపప్పు, ఉప్పు, నూనె, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, పసుపు, మసాలా పొడి, పనీర్ ముక్కలు, పుదీనా మిశ్రమం. పుదీనా కోకోనట్ రైస్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో జీడిపప్పు, క్యారెట్ ముక్కలు, పనీర్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొబ్బరి తురుము, పసుపు, పుదీనా పేస్ట్, కొద్దిగా ఉప్పు, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంటే పుదీనా కోకోనట్ రైస్ రెడీ.